నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠ మధ్య ఎన్నో అంచనాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయవంతంగా 2.5 ఏళ్ల పాలనను అంటే 30 నెలల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలు, సంచలన రైతు రుణమాఫీ నిర్ణయాలు, మరోవైపు ఆర్థిక లోటు, పరిపాలనాపరమైనటువంటి సవాలు, వీటన్నిటినీ మధ్య రేవంత్ మార్క్ రాజకీయం తెలంగాణలో ఎలా సాగింది? పరిపాలనలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారా లేక సవాళ్ళలోనే చిక్కుకుపోయారా అంటే బీఆర్ఎస్ మాత్రం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందనే విమర్శలు ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు. అసలు ఈ 30 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పురోగమించిందా తిరోగమించిందా అనే అంశంపైనే ఇప్పుడు మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు? సార్, మొత్తానికైతే రేవంత్ ప్రభుత్వం 2.5 ఏళ్ళు గడిచిపోయింది. 30 నెలల కాలంలో మరి పురోగమించిందా తిరోగమించిందా అంటే బీఆర్ఎస్ అయితే చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా అసలు గ్యారంటీల విషయంలో గాలికి వదిలేసింది ప్రభుత్వం, హామీల విషయంలో గాలికి వదిలేసింది, కుంభకోణాలు, దౌర్జన్యాలు, ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలు, ఇవే తప్ప తెలంగాణ ప్రజల్ని పట్టించుకున్న పాపన పోలేదంటూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు సార్? అన్నని మీకు అట్లాగే స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. వాళ్ళ చెప్పులో నేను కాలు పెట్టనుగా ఒక జనరల్ సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను కోటి ఆశలతో తెలంగాణ తెచ్చుకున్నాం. వర్గం చెప్పాలంటే ఇంటింటికో ఉద్యోగం వస్తుందని, ఇక మన తెలంగాణ వచ్చిన తర్వాత సుభిక్షం ఉంటుందని చెప్పి చాలా అంటే ఉద్యమ ఆకాంక్షలతో తెలంగాణ వచ్చింది. మొదటి 5 ఏళ్ళు పనుల్లో నిజంగా చెప్పండి టీఆర్ఎస్ పనుల్లో మంచిగా జరిగింది. కొన్ని కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం జరిగింది. చెప్పిన హామీలు కలిపి కొన్ని రాజకీయమైన హామీలను మనం దృష్టి పెట్టుకుంటున్నామంటే దళితులు ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ లేదా అని ఇట్లాంటి రాజకీయంగా చూసుకుంటారు, మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళు ఆనాడు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ నెరవేర్చే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే రెండోసారికి వచ్చేకల్లా కాళేశ్వరం నిర్మాణం పూర్తి కాలే అవుతున్నది, ఇంకా నడుస్తున్నది, అట్లాగే మిగతా అంశాలు ఇంకా పూర్తి కాలే కదా, మధ్యన ఇది ఆపితే అభివృద్ధి ఆగిపోతుంది. దాంతో ప్రజలు మొదటిసారి 63 సీట్లతోనే కేవలం ఆశీర్వదిస్తే అప్పుడు తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగింది కనుక అటుపక్క పోలరైజేషన్ జరిగింది. దాంతో 15 సీట్లు టీడీపీకి, 21 సీట్లు కాంగ్రెస్ కు, 7 సీట్లు ఎంఐఎం, 2 సీట్లు సిపిఎం కు, 5 సీట్లు బీజేపీకి, ఇట్లా అన్ని కలగలిపి వచ్చింది 63 సీట్లు. 3 సీట్లు మాత్రం ఎక్కువ వచ్చింది మెజార్టీ కంటే ఆనాడు 2014. కానీ సరే ఫిరాయింపులు చేస్తున్నారు, అది వేరే. అంటే 2018 వచ్చే కల్లా ముందస్తు ఎన్నికలకు పోయింది. దాంతో 85 సీట్లతో ఆశీర్వదించారు. కానీ రెండోసారి మెల్లమెల్లగా అహంకారం పెరిగింది, అవినీతి అంతకంటే పెరిగింది. దాంతో ప్రజలు ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి కంటే అవినీతి ఎక్కున్నదని, అట్లాగే అహంకారం ఎక్కువైందని చెప్పి ఆ పార్టీని కాదనుకున్న దిశలో ప్రజలు 2 ఆల్టర్నేట్లలో బీజేపీ, కాంగ్రెస్ లో ఈ రెండింటిని వీక్షించే ప్రయత్నం చేశారు. అంతకుముందు చెప్పాం కదా, ఒక బీజేపీ నుంచి ఫిరాయింపులు లేవు, కానీ కాంగ్రెస్ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ అందరి నుంచి అంతకుముందు 2014, 2018లో ఫిరాయింపులు చేయడం వల్ల పూర్తి స్థాయిలో మెజార్టీ 103, 104 వచ్చింది. దాంతో అహంకారం పెరిగి తెలంగాణ ప్రజలకు మేమే దిక్కు ఇంకెవరు కాదనే విషయంలో బీఆర్ఎస్ ముందుకు పడింది. అట్లాగే టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ పోవడం, ఇవన్నీ 2 పడవలు కాలు పెట్టడం, జాతీయ పార్టీ అనడం, ఇవన్నీ కూడా వ్యతిరేకత పెరిగి ఏమైందంటే చివరికి ఆల్టర్నేట్ ఎవరు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ 40 హామీలు ఇచ్చింది. చాలా వాళ్ళు ఒకటంటే మేము 2 ఇస్తాం అన్నది పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ అనే మాట వచ్చినప్పుడు రెండింటికి ఓట్లేసే ప్రయత్నం చేశారు. అందుకని చూసింది కదా, బీఆర్ఎస్ కు 39 సీట్లు వస్తే కాంగ్రెస్ కు 64 సీట్లు వస్తాయి. 2014లో మనకు టీఆర్ఎస్ కి ఎంత వచ్చినాయి, 1 సీట్ ఎక్కువ అంతే. ఇటుపోతే మనకు కమ్యూనిస్ట్ పార్టీ 1 సీట్ వచ్చింది. దాన్ని చూసుకుంటే మరి మిగతా పార్టీల కంటే 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. అంటే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు వ్యతిరేకం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేట్ అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని అనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. అంటే ఉదాహరణకు
వరంగల్ రైతు డిక్లరేషన్ లో కేవలం మీరు రైతులకు కేవలం 10,000 ఇస్తున్నారు కదా, 3 పంటలు ఉంటాయి కదా, 3 పంటలకు ఎందుకు ఇవ్వద్దు అని ఒక మాట. అంటే 3 పంటల కంటే 15,000 ఇస్తామని చెప్పి, రెండోది రైతు డిక్లరేషన్ లో కౌలుదారులకు కూడా డబ్బులు ఇస్తామని 18,000. అట్లాగే మనకు మన కౌలుదారులతో పాటు వ్యవసాయ కార్మికులకు డబ్బులు ఇస్తామని, వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇస్తామని, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇస్తామని, ఇట్లా రైతు డిక్లరేషన్ లో మన వడ్లకు మద్దతు ధర పోను 500 రూపాయలు వడ్లకు ఇస్తామని చెప్పి, సన్న వడ్లకు అన్నిటికీ ఇస్తామని చెప్పి ఇట్లా రైతులకు డిక్లరేషన్ ఇస్తారు. అట్లాగే మనకు ఇటుపోతే మహిళల డిక్లరేషన్ లో 2,500 రూపాయలు ప్రతి మహిళ ఖాతాలో వేస్తామని చెప్పి, పోలీసు వాళ్ళు చేస్తామని చెప్పి, అట్లాగే మహిళలకు ఇచ్చే దానిలో స్కూటీ ఇస్తామని చెప్పి, అట్లాగే పెన్షన్ అందరికి ఆసరా పెన్షన్లు ఇవన్నీ 2,000 4,000 చేస్తామని ఇట్లా హామీలు ఇచ్చారు. అట్లాగే సర్వజన డిక్లరేషన్కి వచ్చేటగా మన నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్తున్న దానికంటే ఆల్మోస్ట్ 4 ఇంతలు 3 ఇంతలు పెరుగుతున్నాయి కదా ప్రతి దానిలో, ఎందుకు అయ్యదు అనే మాట అనుకొని ప్రజలు ఇటు ఆశపడ్డారు. అంటే ఇక ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇచ్చొచ్చారంటే, పాస్ మార్కులు ఎట్లయినా వస్తాయి, వద్దన్నా వస్తాయి. ప్రభుత్వం నడిపితే పాస్ మార్కులే కదా, అధికారులు నడిపితే ఇంతకంటే ఎక్కువ మార్కులు వస్తాయి కాదంటారు. కానీ అది ఆశలేని అందరి ఆశలు ఉంటున్నాయి. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ శత్రువు కాదు, బీఆర్ఎస్ మిత్రువు కాదు. బీఆర్ఎస్ గురించి చెప్పిన కదా, అహంకారం అవినీతి వల్ల వాళ్ళు ఓడించారు. యాక్చువల్ గా తెలంగాణ ప్రజలు అన్నది మనకు ఒక రకంగా చెప్పాలంటే అవినీతిని సహిస్తారు, మన అహంకారాన్ని సహించారు. అందుకని పోతనామాత్యం నుంచి మొదటి వాళ్ళ సామాన్య తెలుగు మన తెలంగాణ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే అహంకారం సహించారు, వాటికి ఎక్కువైందిరా అని అంటారు. అందుకని అది జరిగింది. వీళ్ళకి అధికారం ఇచ్చారు. వీళ్ళ అధికారం 2 కారణాలు. ఒకటి మీద వాళ్ళ మీద కోపంతో కాంగ్రెస్ ఏదో చేస్తుందని ఆశ, అటు బీఆర్ఎస్ మీద కోపంతో ఇటు గెలిపించారు. గెలిపిస్తే వీళ్ళు చేసిన ఉద్దేశం ఏమిటి? మీరన్న గవర్నమెంట్ డిక్లరేషన్ చూడండి, ఒక్కటి అంటే ఒక రుణమాఫీ సగం చేశారు తప్ప, రుణమాఫీ కూడా పూర్తి కాలేదు, 2 లక్షలు అందరికి కాలేదు. రుణమాఫీ తప్ప రైతులకు ఇచ్చిన హామీలలో ఏది నెరవేరలే కదా. వాళ్ళు 6 విడతల బాకీ ఉంటే రైతు బంధులో రైతు భరోసా చేస్తే 3 విడతలు పెట్టారు, 3 విడతలు మొత్తం పెట్టారు. ఇప్పుడు కూడా మాదే పరిస్థితి. వాళ్ళు జీవన్ రెడ్డి గారు చాలా ఒక మంచి వైజ్ మ్యాన్ గా ఆయన పార్టీ మారిన కానీ కాంగ్రెస్ లో మంచి మాట చెప్పాడు. మనము రైతు భరోసా చేసినాం కదా, అదే 15,000 ఇద్దాం, 5 ఎకరాలకు పరిమితం చేద్దాం, లేకుంటే 7.5 ఎకరాలకు పరిమితం చేద్దాం. ఇప్పుడు అదే పద్ధతి వస్తుంది కదా, 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది ఏదో పరిమితం చేయండి, అందరికి 10 ఎకరాలు ఉన్నవాడికి 5 ఎకరాలకి వేస్తాం, అంతకని ఎక్కువ వేయమని చెప్పి రైతు భరోసా ఆగమైపోయింది. సరే, వ్యవసాయ కూలీలకు కానీ కౌలు దగ్గరకు పోయింది. అంటే హామీలు అవంతా చెప్తే, ఆ మహిళకి ఇచ్చిన హామీలలో ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇంకేది కాలేదు. మహిళకి ఇచ్చిన హామీలే ఉన్నది. అంటే 200 యూనిట్ల కరెంటు అది అందరికి వస్తలేదు, వచ్చే వాళ్ళకి వస్తుంది 200 యూనిట్లు. ఆ సన్న వాట్లకు అని చెప్పకుండా మొదలు అన్ని వాట్లకు కానీ ఇప్పుడు సన్న వాట్లకు బోనస్ కూడా పూర్తి కాలేదు. అంటే నేనేమంటున్నా అంటే, ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు నిరుద్యోగ వృద్ధి పోయింది మనకు. అట్లాగే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తారు. రాజకీయంగా కూడా కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది, అది కూడా ఏం కాలేదు చూస్తాం కదా మనం. కానీ ప్రజలు మరి కాంగ్రెస్ ఎందుకు ఆదరిస్తున్నారు అంటే, స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు ఏమంటారంటే స్టేట్ గవర్నమెంట్ ఎదురుతో దానికి అనుకూలంగానే ఉంటుంది. ఇవాళ కొత్త కూడా కాదంటున్నాడు కదా. గతంలో బీఆర్ఎస్ 2సార్లు గెలిచినప్పుడు 90% దాకా గెలిచేది వాడు. దానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం ఉంటుందో ఆ పార్టీకి అనుకూలంగా ఉంటారు కనుక. ఇప్పుడు 30 ఏళ్ల పరిపాలన అంటే ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఈ సగంలో కూడా 4-5 నెలల ముందే ఎన్నికలు వస్తాయి కనుక, వస్తాయా లేకపోతే తర్వాత వస్తాయా చూసుకుంటే ఈ సగం పాలన మిలిగింది. నేనైతే ఈ ప్రభుత్వానికి పాస్ మార్కులు వేస్తున్నాను, అంతకంటే ఏం లేదు. ప్రభుత్వం ఎట్లయినా నడుస్తున్నా కానీ మాగా విమర్శలు మూట కట్టుకుని హామీల అమల్లో కానీ ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఏమైనా ప్రాజెక్ట్ మొదలు పెట్టిండ్రా అంటే అన్ని ఆరంభ శూరస్వం తప్ప ఒక్క ప్రాజెక్ట్ కూడా పడతాయి. ప్రాజెక్ట్ అంటే ఓన్లీ ఇదే కాదు, ఏదైనా ఒక కొత్త పని మొదలు పెట్టినా అంటే పాత పనులు పూర్తి చేస్తలేదు, కొత్త పని మొదలు పెట్టలేదు. ఉదాహరణకు ప్రాజెక్టుల విషయానికి వస్తే కాళేశ్వరం కూలేశ్వరం అన్నారు, అది పోయింది. మరి తమిడి హట్టం మొదలు పెట్టిందా? మొదలు పెట్టలేదు. చాలా అట్లాంటి ఇప్పుడు ఏదైనా మూసీ నది ప్రక్షాళన అన్నారు, దాని దాటే పోయింది కదా. అట్లాగే మెట్రో విస్తరణ అన్నారు, దాని దాటే పోయింది కదా. కారణాలు వేరు. కారణాలు ఇవాళ బీజేపీని చూపించవచ్చు, లేకుంటే టీఆర్ఎస్ చూపించవచ్చు, లేకుంటే అప్పులు ఉన్నాయని చెప్పొచ్చు. తెలుసు కదా, హామీ ఇచ్చిన అప్పులు ఉన్నాయని తెలుసు కదా. అందుకనే ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చి 2.5 ఏళ్లలో కొత్త పని ఒక్కటి మొదలు పెట్టలేదు. పాత వాడిని కొనసాగించలేదు. ఆఖరికి ఆమె ఇచ్చిన హామీలు కూడా విఫలమైంది కనుక నా ఉద్దేశం ఏంటంటే పాస్ మార్కులు తప్ప అంతకని విషయ అవకాశం లేదు. వాళ్ళని కూడా చెప్పారు, వాళ్ళు అట్లా చేస్తేనే అధికారులు కోల్పోయినారు అని దాని దగ్గరగా వీళ్ళు వస్తున్నారని నేను రైట్గా. వ్యూహాలు ప్రతి వ్యూహాలు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు. తెలంగాణ గవర్నమెంట్లో గత 30 నెలలుగా ఇదే తంతు కొనసాగుతూ ఉంది. ఒకవైపేమో బీఆర్ఎస్ చెప్తా ఉంది, కాంగ్రెస్ ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా
సక్రమంగా నెరవేర్చలేదు అంటూ కూడా కుండబద్దలు కొడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది సంక్షేమం వైపు అడుగులు వేస్తూ ఉన్నాం, ప్రతిదీ కూడా సంక్షేమం వైపే నడిపిస్తున్నాం అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వస్తూ ఉంది. వారు ఇచ్చేటువంటి సవాళ్ళను తిప్పికొడుతూ ముందుకు వస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ 30 నెలల పాలనలో? వ్యూహమా, ప్రతి వ్యూహంకి సంబంధించి అసలు తిరోగమా పురోగమా ఏది సాధించింది అనేటువంటి విశ్లేషణ మనం చర్చించుకుందాం. మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అలాగే ఏనుగంటి రాజు నేత గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం సార్, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. రైట్, ఇక మనం శివకుమార్ గారితో ముందుకెళ్దాం. శివకుమార్ గారు, మీరు చెప్పండి, మొత్తానికి అయితే అధికారంలో మీరున్నారు, మరి తిరోగమించిరా పురోగమించిరా, సంక్షేమ వైపు అడుగులేసి నడిపిస్తూ ఉన్నారా, మీలో మీకే కుమ్ములాటలు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయంటూ బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉంది. దాంతోపాటు ప్రతిపక్షం నుంచి ఏమైతే సవాళ్ళు వస్తూ ఉన్నాయో ఆ సవాళ్ళను ఎలా తిప్పికొట్టే అవకాశం ఉంది? అసలు ఈ 30 నెలల పాలన ఏ విధంగా సాగింది? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ఆనంద్ మీకు, అదే కాకుండా బండారు రామ్మోహన్ గారికి, రాజు నేతకి మరియు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ముందు మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ గారు అనేది గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఈవెన్ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి వచ్చే క్రెడిట్, బెనిఫిట్. అయితే దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయని పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంవత్సరం 2 సంవత్సరాల నరల్నే అదంతా కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానంలో ఇంతకుముందు మా విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు మాట్లాడింది కూడా నేను వినడం జరిగింది. కాకపోతే ఒకటి ఏమంటే 500కు గ్యాసు, ఫ్రీ బస్సు, 200 యూనిట్ కరెంటు, ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఉన్నారో, వైట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళకే అనేది కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు, తీసుకుంటున్నారు. అట్లా ఆ రకంగా ఆలోచిస్తే ఎక్కడన్నా కొంచెం ఏమంటారు సర్టిఫికేషన్ల వాళ్ళ ఇబ్బందులు ఏమన్నా ఉంటే కొంతమంది కాలేదు. రైతు రుణమాఫీ ఈరోజు మొత్తానికి 1,00,000 ఇచ్చినప్పుడు 1,10,000 ఉంటే అది వర్తింపజేయదు, 10,000 కడితే 1,00,000 మాఫ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. 1,50,000 చేసినప్పుడు 1,60,000, 1,55,000 ఉంటే కూడా 5-10 ఏవైనా అక్సెస్ కడితే అది ఇమీడియట్ గా మాఫ్ అవుతుంది. అట్లా చెప్పినప్పుడు కూడా అక్కడ రైతులు కూడా వినడం లేదు. కొన్ని జాగాలలో ఆ ఇబ్బందులు కూడా జరిగినాయి. కొన్ని దగ్గర బ్యాంకులో ఇటు పాస్బుక్ లో కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డేట్ కరెక్షనో లేకపోతే ఇనిషియల్ కరెక్షనో ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి కొన్ని దగ్గర రామ్మోహన్ గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఏదైతే గవర్నమెంట్ ఆల్రెడీ ముఖ్యమంత్రి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మంత్రిత్వ శాఖలు అందరు కూడా ఒక ఏం చెప్పినారు, బడ్జెట్ మీ బ్యాంకులోనే ఉంది, మీ ఖాతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ బ్యాంకులో అమౌంట్ ఉంది, మీరు ఎక్సెస్ అమౌంట్ ఏముందో అది కడితే ఇమీడియట్ గా మీ అమౌంట్ మాఫీ అయిపోతుంది అనేది కూడా పదే ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ చేయింది, 1.5 సంవత్సరం 2 సంవత్సరాలనే కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీలో కూడా చేయడం జరిగింది. ఈ రోజు రైతులకి 500 రూపాయలు సన్న బియ్యం కని చెప్పడం జరిగింది. ఇప్పుడు మొన్న మాట్లాడిన మంత్రివర్గంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళు 10 నుంచి 11 పేర్లు చెప్పిండ్రు, ఆ సన్నాలకే ఇస్తామని చెప్పి కూడా స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏమంటే గతంలో ఏదైతే పంట పండిన దానికంటే ఇప్పుడు ఎక్కువ పంట పండుతుంది కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం FCI నుంచి 50% చేంజ్ క్వింటల్స్ తీసుకుంటుంది అనే రకంగా, అంటే 25,000 క్వింటల్లు పీసెక్ల క్వింటల్లు ఈరోజు మిగిలిపోతుంది అంటే కూడా ఆఖరి గింజ వరకు కూడా కొంటామని చెప్పి గతంలో చెప్పిన మాట ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది. రేపు రాబోయే ఇప్పుడు 26 తారీఖు రోజు మళ్ళీ రైతు భరోసా వేస్తామని చెప్పడం కూడా జరిగింది. రేపు రాబోయే యాసంగిలో 26 తర్వాత ఏదైతే భరోసా వేసిన తర్వాత ఈ 11 పేర్లున్న విత్తనాలు వేసిన సన్నాలకే మేము ఇస్తాము, మిగతా దానికి ఇవ్వము. ప్రత్యామ్నాయ పంటల మీద కూడా మీరు ఆలోచించండి అని చెప్పి ఈసారి స్పెసిఫిక్ గా ఇటు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు గత ప్రభుత్వంని ఆలోచిస్తే ఈరోజు మెరుగైన ప్రభుత్వమే. మీరు అన్నట్టు 30 months 30 నెలల్లో 9.5 సంవత్సరాలలో చెయ్యని పాలన ఈరోజు 30 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది. అదే రకంగా కూడా ఆలోచిస్తే బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాల నుంచి చెయ్యంది కూడా
ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు పెట్రోల్ రేట్ ఏముంది, ఈ రోజు నరేంద్ర మోదీ వచ్చినాక పెట్రోల్ రేట్ ఏమైంది? గతంలో డాలర్ రేట్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏముంది, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఏమైంది? పెట్రోల్ రేటు గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏముంది, ఇప్పుడు ఏముంది? ఇటు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమంటారు జనరల్ కమోడిటీస్ కానీ లేకపోతే జనరల్ ఐటమ్స్ కానీ మనం ఇవన్నీ కూడా ఆలోచిస్తే వీళ్ళు పెంచిన పెట్రోల్ రేటు డీజిల్ రేట్ మీదనే ఆధారపడి ఇవన్నీ మిగతా రేట్లన్నీ పెరిగిపోయినాయి. మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీల విషయమే కానీ ప్రజెంట్ అయితే అది నడుస్తున్నటువంటి చర్చ మనం చూస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలు పక్కన పెట్టారు, 420 హామీలు అది ఎక్కడికో పెట్టేశారు. సో మరి మొత్తానికైతే తెలంగాణ ప్రజల్ని వంచారు, నమ్మించారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తాం తెలంగాణ ప్రజలకి సంబంధించి అంటే గతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు చెప్పారు స్టార్టింగే మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి, రావాలి అనేటువంటి ఈ స్లోగన్ తోటి ముందుకొచ్చినటువంటి సందర్భం మనం చూసాం. వచ్చాక పరిస్థితులు వేరయ్యాయి, మమ్మల్ని పక్కన పెట్టారు, తెలంగాణ ప్రజల్ని వంచారంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అయితే ఆనంద్ గారు ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తానికి ఖజానా అంతా ఖాళీ చేసింది అనే రకంగా కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే లంక బిందెలు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి మేము అనుకున్నాం, కానీ ఇక్కడ కాలి కిండలు కూడా లేవని గుండు సున్నా తోటి మేము ఉన్నామని చెప్పి చెప్తారు. అయితే ఇంకొకటి ఏమంటే ఆనంద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలల్లా ఏదైతే షాదీ ముబారక్ ఇవ్వడం జరుగుతుంది, మొత్తానికి తులం బంగారం ఇవ్వడం లేదు. తులం బంగారం నేను గతంలో కూడా చాలా డిబేట్లలో చెప్పిన, మనకి ఇప్పుడు మళ్ళా ఈ రోజు మనం స్పెషల్ డిబేట్ కాంగ్రెస్ పార్టీ 30 నెలల పాలన మీద చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా మళ్ళీ తులం బంగారం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని ఎట్లా మర్చిపోయినరో ఈ తులం బంగారం కూడా మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇది 35 నుంచి 50,000 రూపాయలు తులం ఉండేది, ఇది 1,50,000 రూపాయలు తులం. కాబట్టి ఆల్రెడీ బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి రేపు తులం బంగారం ఇస్తే బడ్జెట్ సరిపోదు అనే రకంగా నా నిర్ణయం ఇది. ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు చెప్తలేదు, నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా సూచన అనుకోండి, ఓపెన్ గా పబ్లిక్ ఇది డిక్లేర్ చేస్తే బాగుంటది. ఎందుకంటే మా బండారు రామ్మోహన్ రావు గారు అసలు ఖచ్చితంగా అంటే పార్టీ ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవి ఇవ్వలేదని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు, అనలిస్ట్ చెప్తున్నారు. కాదంటే క్లియర్ గా చెప్పారు కదా సార్, బండారు రామ్మోహన్ రావు గారు అయితే మీకు ఓన్లీ పాస్ మార్కులే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనికి అంటే పాస్ మార్క్స్ ఇచ్చిందంటే కూడా సంతోషించాలి, ఎందుకంటే 30 నెలలే వాళ్ళలాగా 9.5 సంవత్సరాలు, ఇటు బీజేపీ 12 సంవత్సరాలు, ఇట్లా అది కూడా కంపేర్ చేయాలి, డ్యూరేషన్ కూడా కంప్లీట్ చేయాలి. రెండోది ఇంకోటి రైట్ ఏదైతే యూత్ డిక్లరేషన్ ఏదైతే చేసిందో దాని మీద ఇప్పుడు తర్జన భర్జన జరుగుతుంది. యువకులకు ఏదైతే వృత్తి ఇస్తున్నారో దాని మీద కూడా తర్జన భర్జన జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ టీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి ముందు ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అటు హైకమాండ్ నుంచి డిక్లరేషన్ చేయడం జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ అటు మల్లికార్జున్ ఖర్గే గారు చేసిండ్రు కాబట్టి మల్లికార్జున్ గారు చేసినది ఆల్రెడీ పాస్ అయిపోయింది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది, అది అయిపోయింది. ఇప్పుడు మిగిలింది రైతుకి అన్నారు, రైతు భరోసా ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దాంట్లో ఏమైనా కొరివి ఉంటే దాన్ని మళ్ళీ ఏదైతే రిప్రజెంటేషన్ ఆపోజిషన్ పార్టీ నుంచి కానీ లేకపోతే ఇట్లా మా బండారు రామ్మోహన్ రావు గారు అట్లాంటి వాళ్ళతో విశ్లేషకుతో ఏమైనా గవర్నమెంట్ కి లెటర్ పోతే దాని మీద మళ్ళీ చర్చ జరుగుతుంది, అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రేపు మిగిలింది యూత్ కమిషన్, తర్వాత యువకులకు ఏదైతే వృత్తి ఇస్తున్నారో అది కూడా చేయడం జరుగుతుంది. 2,000ని 4,000 కూడా చేస్తారనేది నాకున్న సమాచారం. సో ఆ రకంగా ఈరోజు గతంలో బీఆర్ఎస్ ని 9.5 సంవత్సరాల పాలన చూడాలి, ఇటు బీజేపీని 12 సంవత్సరాల పాలన చూసి ఇటు కాంగ్రెస్ పార్టీని 30 నెలల పాలనకి మార్క్స్ అంటే సరే బండారు రామ్మోహన్ గారు ఆయనకున్న మేధస్ ప్రకారం ఆయన పాస్ మార్క్స్ వేసిండు. సరే పాస్ మార్క్స్ ఇన్ ద సెన్స్ ఫెయిల్ అని అయితే కాదు. శివకుమార్ గారు ఒక్క నిమిషం అండి, శివకుమార్ గారు మన మీడియా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు విజయార్య క్షత్రియ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వెల్కమ్ టు మీడియా డిబేట్ సార్. సార్ బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయార్య క్షత్రియ గారికి వెల్కమ్ టు మీడియా డిబేట్ సార్. రైట్, మీ ఆడియో ఒకసారి కనెక్ట్ చేసుకొని ఒకసారి మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేయండి. రైట్, మీరు చెప్పండి సార్ శివకుమార్ గారు. అయితే నేను ఏమంటున్నానంటే మాట్లాడేటోళ్ళు
మాట్లాడతారు. ఆపోజిషన్ పార్టీలు మాట్లాడేదాన్ని ఇప్పుడు మా రాజనేత ఉన్నాడు, ఇప్పుడు విజయార్య కూడా వచ్చిండు, ఆయన మాట్లాడినా వాళ్ళ పార్టీనే డిఫెండ్ చేస్తారు తప్ప ఖచ్చితంగా ఈ 12 ఏళ్ల పాలన బీజేపీ 30 నెలల పాలన పోటీగా ఆలోచించారు. ఆయన 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల అంటే పాలన ఈ 6 గ్యారంటీలు ప్రధానమైనటువంటి ఈ 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందాయా? క్షేత్రస్థాయిలో చూస్తే మరి ఇంకా అసంతృప్తి ఎందుకుందని అంటారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆనంద్ గారు, ఏదైనా సరే ఇస్తా అంటే ఆశ, కొడతా అంటే భయం. ఈ రోజు ప్రజల తరఫు నుంచి కూడా ఒక్కొక్కరికి కూడా మీరు నమ్మండి నమ్మకండి 3 floors బిల్డింగ్ ఉండి కూడా వాళ్ళు 200 యూనిట్స్ కరెంట్ మాకు కావాలి అంటున్నారు. వారు ఒక్కొక్కరి ఇంట్లో కిరాయికున్నోళ్ళకి ఫ్రీ కరెంట్ వచ్చింది, ఓనర్ కి రాలేదు అనేది కూడా అసంతృప్తి ఉంది. ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి. రైతు రుణమాఫీలో కూడా ఏదైతే కట్ ఆఫ్ ఉంది, ఎందుకు ఎవరైతే ఐటీ కడుతున్నారో ఐటీ పేయర్స్ ఉన్నారో ఆ రకంగా కూడా కట్ అయింది అనేది వాళ్ళు కూడా ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు. ఇటువంటి కొన్ని అరకొర ఇబ్బందులు జరిగినాయి, నేను జరగలేదు అంటలేను. కాకపోతే ఎవరైతే జెన్యూన్ వాళ్ళకి రాలేదో వాళ్ళు మట్టుకు మళ్ళీ అధికారుల చుట్టూ పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తే మటుకు ఖచ్చితంగా చేస్తాము. ప్రభుత్వం మటుకు ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలని హైకమాండ్ నుంచి మొన్న రేవంత్ రెడ్డి గారికి కానీ తెలంగాణ మంత్రివర్గంకి కానీ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఎందుకంటే మొన్న మీనాక్షి నటరాజన్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఏవైతే జరిగినాయో దాని మీద కూడా హైకమాండ్ సీరియస్ అయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలను మటుకు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి అని చెప్పి హైకమాండ్ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి హెచ్చరించడం జరిగింది. అది నాకున్న సమాచారం. రైట్, ఒకసారి విజయార్య గారితో మాట్లాడదాం. విజయార్య గారు, మీరు ఒకసారి మీకు చెప్పండి, ప్రతిపక్షంలో మీరు ఉన్నారు కాబట్టి మీరైతే ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీలు అసలు అమలు చేయట్లేదు, సక్సెస్ఫుల్గా లీడ్ చేయట్లేదు, తెలంగాణ ప్రజల్ని నమ్మించారు, మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పారు. బట్ ఏంటంటే క్షేత్రస్థాయికి వచ్చేసరికి గెలిచాక మాట మారుస్తూ ఉన్నారు, అసలు లేనలేదు సంక్షేమానికి సంబంధించి అని చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మీ వర్షన్ ఏంటి, అసలు ఎందుకు చెప్తా ఉన్నారు? అంటే ఈ 6 గ్యారంటీలకు విషయమైనా ఇంకేమైనా లొసుకులు ఉన్నాయా ఇందులో? 6 గ్యారంటీలలో 6 గ్యారంటీలు ఇచ్చిన మాట వాస్తవమే, ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ హామీలు ఇచ్చిన తర్వాత వాటిని సక్రమంగా అంటే కనీసం రివ్యూ అన్న ఇప్పటిదాకా నిర్వహించలేదు. మీరు చేసిన 30 నెలల పరిపాలనలో మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చినాయి? గత కాలంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి మంచి పథకాలను, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, వాటిని మీరు ఎందుకు నిర్వర్తిస్తలేరు, ఎందుకు అమలు చేస్తలేరు? ప్రజలకు కావాల్సింది ఏ ప్రభుత్వం అయినా కానీ మంచి పరిపాలన కావాలి, మంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అవసరం ఉంటాయి ఎవరికైనా కూడా. అలాంటి సందర్భంలో ప్రభుత్వం మధ్యలో ఈ రోజు 30 నెలల్లో కోఆర్డినేషన్, కోఆపరేషన్, ఇంటర్నల్ అటాచ్మెంట్, రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి మొత్తం వ్యవస్థలంతా కుప్పకూలిపోయినాయి. అసలు వాళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు, కోఆపరేషన్ లేదు, ఇంటర్నల్, అందుకే ఈ అస్తవ్యస్త వ్యవస్థ తెలంగాణలో. కాబట్టి మేమేమంటున్నామంటే వాళ్ళని హెచ్చరిక చేస్తా ఉన్నాము ప్రజల పక్షాన, మీరు ప్రభుత్వాన్ని సరిగ్గా నడపండి, రైతులను ఆదుకోండి, రైతుల పంటలను ఏదైతే ఉన్నాయో వర్షాల పాలు చేయకండి, ఒకవేళ వర్షాల పాలు అయితే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి. మేము చెప్పేది ఈ విధమైనటువంటి ప్రజాపక్షాన మాట్లాడుతూ మేము చెప్తా ఉంటే మరి మమ్మల్ని శత్రువుల లెక్క కాంగ్రెస్ పార్టీ చూస్తే ఎట్లా? మేము అట్లా చూడలేదు కదా మిమ్మల్ని శత్రువులాక. అరే, ప్రజాస్వామ్యంలో సర్వ హక్కులు ప్రజలు ఓట్ల ద్వారా ఇస్తారు, ఆ హక్కులను సద్వినియోగం చేసుకోవాలి. ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రులైనా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎంపీలైనా. ఈ సందర్భంలో మరి మేము చెప్తా ఉన్న దాన్ని వాళ్ళు శిరసావహించకుండా, ప్రజల పక్షాన మాట్లాడుతున్న ప్రతిపక్షాల మాట పట్టించుకోకుండా ఏకపక్షంగా రేవంత్ రెడ్డి గారు తన ఇష్టానుసారంగా మరి ఒంటెత్తు పోగడలు పోతా ఉంటే ఈ రోజు మరి తెలంగాణ అధోగతి పాలైంది. మీరు చూసుకోండి, రైతు రుణమాఫీ అనేది 31,000 ఇస్తా అని చెప్పి ఆయననే మాట ఇచ్చిండు. మరి 31,000 కోట్ల రూపాయలు ఇచ్చిండా? దాన్ని రివ్యూ చేసిర్రా? ఇప్పటిదాకా ప్రజలకు అందింది 21,000 కోట్ల రూపాయలు మాత్రం ఇప్పటిదాకా అందినాయి. మరి ఇంకా 10,000 కోట్ల రూపాయలు అందలేవు కదా. మరి దాన్ని ఎవరు అడగాలి? అలాగే మరి రైతు బీమా ఉన్నది, రైతు భరోసా ఉన్నది, మరి ఇవన్నీ కూడా, అలాగే జీవిత బీమా ఉన్నది, ఒకటి కాదు పంట బీమా ఉన్నది. ఈరోజు మొత్తం అతివృష్టి అనావృష్టి వల్ల ప్రజలు దిక్కుమక్కు లేక
మరి ఈ అయ్యా దేవుడా అని చెప్పి గ్రామాలలో ఏడుస్తున్న సందర్భంలో మరి తల్లిదండ్రుల పాత్రలో ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి వాళ్ళని పట్టించుకోవాలి కదా. ఏ విధంగా పట్టించుకున్నారు? అన్ని కాకి లెక్కలు చెప్తారు. ఏమనంటే మమ్మల్ని అబద్ధం అంటారు, మమ్మల్ని అడిగేటోళ్ళని అబద్ధం అంటారు. అంటే మేమేమంటున్నామంటే ఈరోజు కూల్చివేతల ప్రభుత్వంగా, నరికివేతల ప్రభుత్వంగా, మాట తప్పిన ప్రభుత్వంగా, మడమ తప్పిన ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన గత 30 నెలల నుండి జరుగుతూ ఉన్నది. మరి వచ్చే కాలంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళే, మళ్ళీ 10 ఏళ్ళు కూర్చి మాదే అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు కదా, మరి మీరేమి ఇలా అంటున్నారు? ఎస్ అయితే ఆయనది ఏమున్నదండి, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిండు, అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిండు. అమలుకు నోచుకోనటువంటి హామీలన్నీ ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యిండు. దేవుళ్ళ మీద ఒట్టేసి ముఖ్యమంత్రి అయ్యిండు. 100 రూపాయల స్టాంప్ పేపర్ అబద్ధం సంతకాలు చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ఏమైనా మాట్లాడగలుగుతాడు, రేవంత్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. ఆయన ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నదా? వాళ్ళ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నదా? అక్కడ మంత్రుల మాటలు ఆయన వింటున్నాడా? ఎమ్మెల్యేల మాటలు వింటున్నాడా? ఎంపీల మాటలు వింటున్నా? లేదు లేదు. మరి ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి ఏదైతే ఏ ఒక్క కార్యకర్త మాటనన్నా రేవంత్ రెడ్డి గారు వింటున్నారు. మరి వాళ్ళందరూ చెప్తానే ఉన్నారు గ్రామాలలో పరిస్థితి ఇట్లా ఉన్నది, పక్కదారి పట్టింది పరిపాలన, దీన్ని సక్రమ దారిలోకి తీసుకురావాలని చెప్పి చెప్తున్నప్పుడు ఒక్కరి మాట పట్టించుకోకుండా అక్కడ ఓన్లీ రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, ఖర్గే గారిని మరి కాళ్ళు మొక్కుతాడో పైసలు ఇస్తాడో మాకు తెలియదు, కానీ ఆడ మాత్రం వాళ్ళ ముగ్గురితోటి మంచిగుంటూ ఈడ మాత్రం కాంగ్రెస్ ను బొందబెట్టే పరిస్థితి ఓట్లు ఒక్క ఓటు పడే మళ్ళీ కాంగ్రెస్ కు. ఎందుకు? అక్కడ మోదీ గారితో కుమ్మక్కై ఉన్నాడు. రేపు వచ్చే కాలంలో మళ్ళీ యాక్సెస్ బీజేపీకి యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి ఎన్డీఏ పార్టీలతో కుమ్మక్కై ఉన్నాడు ఆయన. ఇది కదా ఉన్న పంచాయతీ తెలంగాణకు. కాబట్టి మళ్ళా తెలంగాణను ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల చేతుల్లోకి పోకుండా కాపాడడానికి మేము ప్రయాసపడతా ఉంటే ఆయననేమో ఇతరులు, ఈయననేమో తెలంగాణ బిడ్డనే, కానీ ఈయన మైండ్ అంతా చంద్రబాబు నాయుడు నడిపిస్తా ఉన్నాడు. ఏం చేస్తాం చెప్పండి? మా కర్మ, తెలంగాణ ప్రజల కర్మ ఇదంతా. కాబట్టి అధోగతి పాలైంది 30 నెలలలో. ఈరోజు తిరోగమనంలో తెలంగాణ ఉంది. ఎలా అంటున్నాడు తిరోగమనం అని చెప్పి మీరు అంటున్నారు కదా విజయార్య గారు, తిరోగమనం అని మీరు అంటున్నారు. మరి తిరోగమనం అని మీరు అంటున్నారు, కానీ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేసింది కదా, మరి ప్రజలు మీ విమర్శల్ని నమ్మడం లేదనుకోవచ్చా? పురోగమనంలో ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఒక మాట అండి, మంచి వ్యక్తులు కొన్ని సందర్భాలలో ఓడిపోతారు, చెడు వ్యక్తులు గెలుస్తారు. ఇది అన్ని పార్టీలలో జరిగేదే. మేమేమంటున్నామంటే ఓట్లు అనేది ఏదైతే ఉందో, ఒక్క సెకండ్ అండి, కాల్ వచ్చి ఇది ఇబ్బంది పెడుతుంది. రైట్ ఒకసారి రాజునేత గారు మీరు చెప్పండి. ఓట్లు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదికనే, కానీ పరిపాలన మరి ఎవరు అంచనా వేయాలి? పరిపాలన అంచనా వేయాలంటే ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలు చెప్పే మాట వినాలి. ప్రజల కోసం మాట్లాడతారు ఎవరు మాట్లాడినా. మరి ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోరు, ప్రజలను ఈ రోజు ఈ ఏదైతే హైడ్రా ఉన్నదో, తమ్ముడు నేను మీటింగ్ లో ఉన్నా తమ్మి. రైట్ ఒకసారి రాజునేత గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తానికైతే మీకు కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి, లెటర్ల మీద లెటర్ రాస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. అంటే ఎందుకంటారు? ఒకవేళ ఫేజ్ 2 పనులు కానీ ఒకవేళ ఆలస్యమై ఆ బడ్జెట్ విషయంలో కూడా ఆలస్యం అయితే మరి కిషన్ రెడ్డి మీద వేసేటువంటి అవకాశం కోసం చూస్తున్నారు అనుకోవచ్చా? దేనికోసం అసలు లెటర్ రాయడం? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇందాక మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక అప్రజాస్వామిక పరిపాలన నడుస్తున్నది అని ఒకవైపు అంటుంటే, ఇంకో వైపు ఏమో ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడుస్తుంది అనేది కూడా చర్చ నడుస్తుంది. ఎందుకోసం అంటే ఈరోజు ఏదైతే హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్కారు ఈరోజు ఆ హామీలను అన్ని కూడా మర్చిపోయి కేవలం మాటలతోని ఈరోజు పబ్బం గడుపుతుందా అని అనిపిస్తుంది.
ఎందుకంటే నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు సీఎం గారికి ఓపెన్ లెటర్ రాసింది. అవును. 2.5 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మీ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇక్కడ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు అయితేనేంది, 420 హామీలు అయితేనేంది, వీటి సంగతి ఏంది, ఎందుకు అమలు చేయడం లేదు? మీరు ఒకవేళ పట్టించుకోకపోతే రాహుల్ గాంధీ గారు, అంటే లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారితో అపాయింట్మెంట్ ఇప్పియండి, మేము పోయి ఆయనకు వినతి పత్రం ఇస్తామని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు చాలా క్లియర్ గా నిన్న లెటర్ రాయడం జరిగింది. ఇది ఈ రోజు వాస్తవం అనిపిస్తుంది. ఎందుకనంటే ఎవరైతే హామీలను ఇచ్చి ఎన్నికల్లో ఢిల్లీ నుంచి వచ్చి హామీలు ఇచ్చిరో వాళ్ళు ఈరోజు ప్రియాంక గాంధీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ వచ్చి మాట్లాడి అనేక రకాలైనటువంటి హామీలను కురిపించిపోయిర్రు. ఇప్పుడేమో 2.5 సంవత్సరాలు దాటుతుంది, చివరి సంవత్సరం మొత్తం అంతా కూడా ఎలక్షన్స్ హడావిడే ఉంటుంది. వీళ్ళకి మిగిలింది ఇంకొక సంవత్సరంన్నర మాత్రమే. మరి ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా దాదాపుగా 900 రోజులు అవుతుంది. ఇప్పటికి 900 రోజులైనా కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడం చాలా ఆశ్చర్యంగా, విడ్డూరంగా ఉంది. ప్రజలను మళ్ళొకసారి మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని నిరూపితమైంది. ఈరోజు చాలా క్లియర్ గా మేము అడుగుతున్నాం సార్, తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈరోజు సంతృప్తిగా లేరు. అటు విద్యార్థులను చూసినా, ఇటు రైతులను చూసినా, అటు మహిళలను చూసినా, తర్వాత వృద్ధులను చూసినా, ఎవరిని చూసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అటు యువతను చూసినా అందరూ కూడా ఈరోజు అసంతృప్తి జ్వాలతోని రగిలిపోతున్నారు. ఎందుకంటే వీళ్లకు ఓటేసిందే ప్రధానంగా యువతకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని చెప్పిర్రు. ఇచ్చి రాసిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. తర్వాత నిరుద్యోగులను అందరినీ కూడా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది. నెలకు 4,000 లెక్కేస్తే మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేయండి సార్, 2.5 ఏళ్ళకి ఎంత అవుతుందో. 24-30 నెలలకు క్యాల్కులేషన్ చేస్తే 3 నెలల 12 ఒక్కొక్క నిరుద్యోగ విద్యార్థికి 1,20,000 పైచీలకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. మహిళలకు ప్రతి మహిళకు 2,500 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తాము, వాళ్ళకి సొంతంగా అభివృద్ధి చెందుకోవడం కోసమో లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా చేసుకోవడం కోసమో మహిళా అభివృద్ధి కోసం ప్రతి మహిళ ఖాతాలో 2,500 ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, వేయలేదు. విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఒకవేళ పెళ్లి చేసుకునేటువంటి యువతులు ఉంటే వాళ్ళ ఇళ్లలో తులం బంగారం ఇస్తామని చెప్పారు. గతంలో పెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇప్పుడు రావడం లేదా అని అనేక రకాలైనటువంటి వదంతులు క్రియేట్ అవుతున్నాయి. ఎన్నో రకాలుగా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. యువతకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు సార్. ఎక్కడ పోయింది మరి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు? 250 గజాల స్థలాలు అందరి ఉద్యమకారులందరికీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా 250 గజాల ఉద్యమకారులందరికీ స్థలం ఇస్తామని చెప్పిరు. వాళ్ళకి ఇండ్లు నిర్మిస్తామని చెప్పిరు, ఇవ్వలేదు. వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎత్తేస్తామని చెప్పిరు, చేయలేదు. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా ఈరోజు అటకెక్కించి మాకు సంబంధం లేదు, కేవలం మాకు రాజకీయాలు మాత్రమే మాట్లాడడం తెలుసు, ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసు అనే రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నది. అందుకే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మొన్న ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, మెరుపు ధర్నా చేసిరు సార్. దిల్సుఖ్ నగర్ లో వందలాది మంది, వేలాది మంది ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళు గంటల తరబడి, రోజుల తరబడి లైబ్రరీలలో, కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో కూర్చొని నోటిఫికేషన్లు వస్తలేవు ఇన్ని సంవత్సరాలు అయినా అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకొని మనం ఇట్లా కాదు, ప్రభుత్వానికి తెలిసేటట్టు చేయాలని చెప్పేసి వందల మంది, వేల మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. మెరుపు ధర్నా చేసిరు. అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కూడా అదే విషయం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు ఏ హామీలనైతే ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, అటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎన్నికల్లో అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చారు. ఇక ఇటు పోతే రెండో వైపు ఏంటంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఈ సందర్భంగా చాలా ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడాలి కాబట్టి 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఈరోజు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలైనా వాటిని అమలు చేసేటువంటి కార్యాచరణ మొదలు పెట్టలేదు. ఆ ఊసు మీద అసలు మాట్లాడమే లేదు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు బీసీ కార్పొరేషన్ కు నిధులు ఇవ్వడం లేదు. బీసీ యువత ఒకవేళ వ్యాపారాలు చేసుకుంటామంటే లోన్లకు అప్లై చేస్తే లోన్లు ఇవ్వడం లేదు. అంతెందుకు సార్, బీసీ విద్యార్థులకు చదువుకోవడానికి స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఏమన్నా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల కారణంగా ఇప్పుడు మా వల్ల కావడం లేదు, మేమే అప్పుల పాలైనాం, ఇప్పటికే 6-7 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం రాష్ట్రాన్ని నడిపించడానికి జీతాల కోసం అని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 8,600 కోట్ల రూపాయల ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఏ రకంగా ఈరోజు వాటిని బకాయిలను చెల్లిస్తారు అనేటువంటి ఒక ఫ్యూచర్ ప్లాన్ లేకుండా పోతుంది ప్రభుత్వం. ఎంత ఘోరమంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా కాలేజీలలో వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వమంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, గవర్నమెంట్ వేయలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీరే ఈ డబ్బులను కట్టాలి అనేటువంటి పరిస్థితి ఈరోజు కాలేజీల యొక్క యాజమాన్యాలు మాట్లాడుతున్నారు. మొన్న జియో నెంబర్ 7 ఇచ్చిర్రు. ఆ జియో నెంబర్ 7 ద్వారా మేము ఎంతో కొంత బకాయిలు చెల్లిస్తాం, విద్యార్థుల ఖాతాలోనే ఇస్తాం అని చెప్పిర్రు. చెప్తే వెంటనే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు లేదు ఇట్లా చేస్తారు, అది ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో క్లారిటీగా చెప్పమంటే మళ్ళా జియో నెంబర్ 7 తీసేసి జియో నెంబర్ 8, 9 ఇచ్చిర్రు. దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఇట్లా ప్రభుత్వం అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. పరిపాలనలో వీళ్లకు అనుభవం లేకపోవడమా, లేకపోతే వీళ్ళ మధ్య సయోధ్య లేకపోవడమా, మంత్రులకు పడకపోవడమా, చీఫ్ మినిస్టర్ గారికి మంత్రులకు పడకపోవడమా, ఇది అయితే ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ రాష్ట్రంలో పరిపాలన అంతా కూడా గాడి తప్పినట్టుగా కనబడుతుంది. ఇంకో విషయం అండి, రేవంత్ రెడ్డి స్వయంగా డాక్యుమెంట్లు పట్టుకొని ఢిల్లీకి వస్తానంటున్నారు కదా, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? రీజన్ ఏంటి అసలు? సార్ ఇది ఎట్లా ఉంటది అంటే వెనకటికి ఒక సామెత ఉంటది, మొగన్ను కొత్తి మొత్తుకున్నదని అంటారు చూసిరా. ఈ రోజు ఏమైతుందంటే ఈ పరిస్థితి, మీరు 70 సార్లకు పైచిలకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఢిల్లీకి ఎన్నో సార్లు వచ్చిర్రు. మా కేంద్ర మంత్రులతో ఎన్నో సార్లు అపాయింట్మెంట్లు అడిగిరు, ఇచ్చినాము, కలిసిర్రు, అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ కోసం ఫండ్స్ ఇవ్వమన్నారు. ఎన్నో రకాలైనటువంటి రిక్వెస్ట్లు పెడితే వాటి మీద అన్నిటి మీద సానుకూలంగా స్పందించిరు, ప్రెస్ మీట్లు కూడా పెట్టిరు. ఈరోజు మీరు కిషన్ రెడ్డి గారిని పొద్దున లేస్తే ఆరిపోసుకోవడం తప్ప మీరు చేస్తున్నది ఏంది? మీరు కిషన్ రెడ్డి గారిని కలిసేటువంటి ప్రయత్నం ఒక్కసారైనా చేసిర్రా? బహిరంగ సభలలో మాట్లాడతారు కానీ అదని ఇదని ఏదేదో విమర్శలు చేస్తారు కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని మీరు ఎందుకు కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు? ఒకటి. రెండోది, ఈరోజు ఢిల్లీ పోయి కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారిని కలుస్తారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని గారిని కలుస్తారు, అమిత్ షా గారిని కలుస్తారు, మోదీ గారిని కలుస్తారు. అందరిని కలిసినాక మళ్ళా ఇక్కడ వచ్చేమో వాళ్ళు ఏం అభివృద్ధి చేస్తలేరు. అభివృద్ధి చేయందే తెలంగాణ రాష్ట్రంలో 12 లక్షల కోట్ల పైచిలకు నిధులను ఇచ్చినామా సార్ ఇప్పటికీ? ఎట్లా ఈ రకమైనటువంటి వదంతులను ఎందుకు వ్యాప్తి చేస్తారు? మెట్రో ఫేజ్ 1 కు మేము ఇయ్యందే జరిగిందా సార్? మెట్రో ఫేజ్ 2 కు ఈ రోజు డిపిఆర్ సిద్ధమైంది, అన్ని అనుమతులు లభించినాయి. మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలు గుజరాత్, యూపీల మాదిరిగా తెలంగాణకు ఎందుకు వేగంగా ఆమోదం పొందట్లేదు? కిషన్ రెడ్డి గారు స్వయంగా డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును పట్టుకొని కేంద్ర మంత్రి గారి దగ్గరికి పోయిర్రు, మాట్లాడిరు, ఖచ్చితంగా ఇది చెయ్యాలని చెప్పిర్రు. దాని మీద సానుకూలంగా చర్చ కూడా వచ్చింది. మాట్లాడితే కిషన్ రెడ్డి గారు దీని మీద మాట్లాడనే లేదు, మంత్రులనే కలవలేదు. ఇట్లాంటి అబద్ధాలను ప్రచారం చేస్తే, మాటికి మాట్లాడిందే అబద్ధాన్ని ప్రచారం చేస్తే అది మంచిది కాదు కదా. బీబీజీ రామ్జీ బిల్లు మీద కూడా అనేక రకాలైనటువంటి వదంతులు. రేపు జూలై 1 నుంచి అన్ని రాష్ట్రాల్లో ఈరోజు బీబీజీ రామ్జీ బిల్లు అమలు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారా చేయరా ఇప్పటికీ లేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద వీళ్ళు ఎందుకు ఇంత మీనమేషాలు లెక్కిస్తున్నారో తెలియదు. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అంతా కూడా ఈరోజు గాలికి వదిలేసిర్రు. నిజంగా వాస్తవంగా చెప్తున్నా, ఎక్కడ ఏ వర్గం దగ్గరికి పోయి మీరు మాట్లాడినా, మైకు పెట్టినా గానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరినాయా లేదా అనేది చాలా క్లారిటీగా చెప్తారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది సార్, వీళ్ళ పరిపాలన ఎట్లుందంటే ఒకసారి ఆలోచన చేయండి. నైరుతి ఋతుపవనాలు ఆగమనమైనటువంటి జూన్ మొదటి వారంలో
ఒక్క హాఫ్ అన్ అవర్ వర్షం దంచి కొడితే హైదరాబాద్ మహానగరం అంతా అతలకుతలం అయిపోయింది. అవును మనం అందరం హైదరాబాద్ లోనే ఉన్నాం కదా సార్, అవును అవును. తెలుసు కదా రోడ్లు ఎట్లా జలమయం అవుతున్నాయో. మరి మీరు ఎందుకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తలేరు? ఉమ్, పురపాలక శాఖ మంత్రి ఎవరు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు, విద్యాశాఖ మంత్రి ఎవరు, తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు చెప్పండి. మరి ఎవరు మంత్రులే లేనటువంటి ఇంపార్టెంట్ శాఖలకు, ముఖ్యమైనటువంటి శాఖలకు మంత్రులే లేకపోతే ఆయన దగ్గరనే అన్ని మంత్రిత్వ శాఖలను పెట్టుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పరిపాలన జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాద్ మహానగరం అంతా ఒక్క హాఫ్ అన్ అవర్ వర్షం పడితే ఉమ్, మొత్తం కూడా రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి, కార్లన్నీ కూడా నీళ్ళల్లో తేలుతున్నాయి, ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తం అయిపోతున్నది, స్తంభించిపోతున్నది. గంటల తరబడి 6 గంటలకు ఉద్యోగం అయిపోయి ఇంటికి పోవాల్సినటువంటి ఉద్యోగస్తులు ఇంటికి పోకుండా అర్ధరాత్రి 12 అయినా 1 అయినా వర్షంలోనే ట్రాఫిక్ లోనే తడుచుకుంటూ ఉండలేరా సార్? ఎందుకు దీని మీద మీరు మాస్టర్ ప్లాన్ చేయడం లేదు? మరి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పునే మీరు కూడా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఉమ్, సో ఇట్లా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అవుతున్న క్రమంలో వర్షాలు ఒక దగ్గర అనావృష్టి, ఒక దగ్గర కుంభవృష్టి ఉన్నది. కొన్ని చోట్ల అకాలంగా వర్షాలు పడడం కారణంగా పంట నష్టం జరిగింది. పంట నష్టానికి సంబంధించినటువంటి కమిటీని మీరు ఏర్పాటు చేసిర్రా? ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో చెప్పిర్రా? రైతులకు వస్తున్నటువంటి ఇబ్బందులు ఏందో చూసిర్రా? ఉమ్, రైతు భరోసా డబ్బులు పడుతున్నాయా? రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తుర్రా? రైతు భరోసా 15,000 రూపాయలు ఈ రోజు పెంచి ఇస్తున్నారా? పెన్షన్లను 4,000 రూపాయలు పెంచి ఇస్తున్నారా? ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఈరోజు వాటిని పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే పోయి ప్రచారం చేయడానికే, హడావిడి సృష్టించడానికి, ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుంటే హడావిడిగా ఫ్లైట్ వేసుకొని పోవడానికి వీళ్లకు అది ముఖ్యము, దానికి సమయం కేటాయిస్తారు తప్ప ముఖ్యమైనటువంటి శాఖల మీద కాన్సన్ట్రేషన్ చేయడం. రైట్. ఒకసారి రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. నేను ఒక్కటే నిమిషం సార్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖలో రిక్రూట్మెంట్లు లేవు. డిఈఓ పోస్టులు అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ఇప్పటికీ కొన్ని స్కూళ్లలో, గవర్నమెంట్ స్కూళ్లలో 27,000 పైచిలకు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్లలో తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది చదువుతుంటే సగానికి పైగా స్కూళ్లలో ఇప్పటికీ టెక్స్ట్ బుక్స్ అందలేదు. ఇది నమ్ముతారా సార్? మీరు ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడండి మీరు కావాలంటే. గవర్నమెంట్ స్కూళ్లలో కనీస సౌకర్యాలు లేవు, బాత్రూమ్లు లేవు, టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇన్ని రకాల సమస్యలను మరి ఎవరు పట్టించుకోవాలి? శాఖలన్నీ మీ దగ్గరనే పెట్టుకుంటే ఎట్లా? 2.5 సంవత్సరాలు అవుతుంది. విద్యాశాఖ మంత్రిని ఎందుకు పెట్టలేదు? హోంశాఖ మంత్రిని ఎందుకు పెట్టలేదు? మన సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇక ముందుకు వెళ్దాం, చర్చను కొనసాగిద్దాం. బండారు రామ్మోహన్ రావు గారు మీరు చెప్పండి. మొత్తానికి అయితే రాజునేత గారు అంటా ఉన్నటువంటి వాటికి మీరేం సమాధానం చెప్తారు? ఆనంద్ గారు మొదలు పథకాల మీద మాట్లాడినాం. ఏమంటే రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ నేను 2 విషయాలు చెప్తాను. చెప్పండి. ఇదివరకు కురుక్షేత్ర యుద్ధం రావద్దని చెప్పి ఎంతో ప్రయత్నం చేసి ధృతరాష్ట్రం చెప్తే వినలేదు, ఎదురు నుంచి వినలేదు. ఎవరిని చెప్పిన కణికలు అయిపోయినాడు. ఇంకా నేనేమంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు ఎట్లా ఉందంటే, మొదట్లో బీఆర్ఎస్ కూడా తప్పు చేస్తున్నప్పుడు నేను ఎన్నోసార్లు శివలాల్ గారికి తెలుసు, మన క్షత్రియ గారికి కూడా తెలుసు. ఏమంటున్నానంటే ప్రమాద గంటలు మోగుతున్నాయి, ఓడిపోతారయ్యా. మీరు 2వ సారి గెలిచినప్పటి నుంచి అహంకారం పెరిగింది, అవినీతి పెరిగింది, కార్యకర్తలు అన్యాయం చేస్తున్నారు, విరాంపుదాం వస్తే ఇస్తున్నారంటే వాళ్ళు గుర్తున్నట్లే. ప్రమాద గంటలు మోగుతున్నాయంటే మోగినాయి. అట్లాగే బీజేపీ వాళ్ళకి కూడా చెప్తూ వచ్చిన, అంటే నేను గొప్పని అంటలేను, నేను మాలాంటి వాళ్ళకి చెప్తూ వచ్చినాం. అబ్కా బార్ 400 పాన్ అంటే కాదు, 300 వస్తే ఎక్కువ, మీకు 353 ఉన్నాయి, 303 బీజేపీకి ఉన్నాయి, సొంతంగా 50 సీట్లు మన మిత్రపక్షాలకు ఉన్నాయి. అబ్కా బార్ 400 పోకండి, 3వ సారి చాలా అత్యవసర మెజార్టీతో గెలిస్తే ఎక్కువ, 300 దాటితే ఓటు అని నేను బీజేపీ మిత్రులతో వాదన పెట్టుకున్నా. కూడా ఏమేమి చూసినా మిత్రపక్షాలు 293కి వచ్చారు. ఎప్పుడైనా సరే నేను తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా చూడండి, అహంకారాన్ని సహించదు, అవినీతిని సహిస్తారు. చెప్పాను పోతనామాత్రి నుంచి మొదలు ఇప్పటిదాకా అహంకారాన్ని సహించారు, అవినీతిని సహిస్తారు. అందుకని ఏమంటే 2 ఉదాహరణలు చెప్పినా కదా. ఇప్పుడు కూడా శివలాల్ గారు చాలా వైద్య డాక్టర్ గారు తెలుసు వారికి. ఏమంటే ఇప్పుడు అంతకంటే అహంకారంతో పోతుంది ఈ ప్రభుత్వం కూడా. ఆయన సన్నాసి రండకాడాగింది ఎవరు, మన కేసీఆర్. కానీ దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటూ లేని మనిషిని, అక్కడ ముందట లేని మనిషిని ఇష్టం మాట్లాడుతుంటే ఏమవుతుందంటే దానివల్ల ఆయనకే నష్టం అవుతా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారికి. మంత్రులు అందరికీ తెలుసు, మంత్రులకు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఈ మావాడు తప్పు మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదని అందరికీ తెలుసు. కానీ మీద అందలేకపోతున్నారు.
రాజుగారికి బట్టలు లేవచ్చని శివలాల్ గారు లాంటి వాళ్ళు వైజ్ మెన్ అప్పుడప్పుడు అంటున్నారు. నిజంగా ఆయన కరెక్ట్ ఒప్పుకున్నాడు. నేను ప్రస్తావించిన అంశం మన తులం బంగారం ఇయ్యలేమని ఒప్పుకున్నాడు. ఎందుకంటే కరెక్ట్ అది తులం బంగారం ఆనాడు చెప్పి ఇవ్వలేమంటున్నాను. కానీ ఇచ్చిన హామీలన్నా కనీసం ఒక్కటి అన్న నెరవేరుస్తున్నారు అంటే అరాకొర నెరవేర్చినట్టు హామీలు పక్కన పెడతాం. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలో 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు కనుక ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు తెలంగాణ నిర్మాణంలో వాళ్ళు 10 ఏళ్ళు విధ్వంసం అంటున్నారు కదా, మేము నిర్మాణం ఏం చేసినో చెప్పని అడుగుతున్నాను. కాళేశ్వరం ప్రాజెక్ట్ కరువు వచ్చింది. అసలు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విలువ ఇప్పుడు తెలుస్తుంది, ఇక ఇప్పటిదాకా తెలవలేదు. నేను అవినీతి ఉంది కాదండి, కాళేశ్వరంలో అవినీతి ఉంది. కానీ అది ఎంత మంచి ప్రాజెక్ట్ అంటే దాని మీద మనం పరిశోధన చేసి పోయి చేస్తే తెలుసు. నేను 4 సార్లు పోయించిన చెప్పాను, అధికారికంగా అధికారం కాకుండా ఒక్కటి రహస్యాన్ని కూడా. నేనేమంటున్నాను, ఇవాళ కరువు కాలం వచ్చింది, నీకు కేవలం ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్ళు రావి మీద నుంచి వస్తేనే కదా తీసుకొచ్చేటి, కనుక కింది నుంచి ఎత్తిపోసుకోవాల్సింది. కానీ ఇప్పటి వరకు కాళేశ్వరం మీద కనీసం సమీక్ష కూడా చేస్తలేదు. మొన్న బోర్లు వేసుకుంటూ పోతున్నారు. ఎండాకాలం పోయి మన వర్షాకాలం వచ్చినాక మన నీళ్ళు కిందికి పోతే కదా. ఇప్పుడు 3 సార్లు రేవంత్ రెడ్డి గారికి మిత్రుడైన చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ 2.5 ఏళ్లుగా పూర్తిగా కింద నీళ్ళు పెడుతున్నారు. అది పెద్ద తప్పు అంటున్నారు. రేపు పొద్దున కరువు వస్తుంది అని. రెండోది ఏంటంటే ఇప్పుడు చాలా పథకాల విషయంలో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం ఉంటుంది. రాజనీతి చెప్తున్నది నేను అంగీకరిస్తున్నాను. ఎట్లా అంటే మంత్రివర్గంలో ఎట్లా ఉంటది ఆనంద్ గారు, ఎప్పుడైనా కేంద్ర మంత్రిని మన ఢిల్లీకి పోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కలవాలి, ఆయన ఈయనను కలవడు. కానీ రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రిని కలవాలి. ఈ 2 సహజం జరుగుతలేవు కదా. రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను కేసీఆర్ గారి సలహాలు తీసుకుంటాను పోయి వచ్చింది ఖాళీ రూపే నేను 20 రూపాయలు. నేను అన్నాను కిషన్ రెడ్డి గారు ఆ మాట అన్నారు, మాలో సార్ రికార్డు చూడండి. కిషన్ రెడ్డి గారు ఆఖరికి అసదుద్దీన్ ఓవైసీ సలహా తీసుకుంటాను, అందరితో కలుపుకొని పోతా అని మాట్లాడింది కదా. నేను చాలా సంతోషపడ్డాను రేవంత్ రెడ్డి గారు అంటే. ఇవాళ విమర్శలు తప్ప సమర్థన లేదు కదా. నేనేమంటున్నాను, మీరు ఇంతమంది కేంద్ర మంత్రులు కలిసి వచ్చిండ్రా, ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక్కసారి కిషన్ రెడ్డి గారిని కలిసిందా నేను అడుగుతున్నాను. ఎందుకు కలవాలి మీరు? కలవాలి కదా. ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీరు కలవాలి, ఈయన ఉన్నప్పుడు ఆయన కలవాలి. ఇప్పుడు మీ మీద మీరు ఒకరి మీద ఉపమోకం చేస్తే ప్రజలు ఆగమవుతుంది కదా. భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకుంటే పోరాలు ఆగమవుతారు. చూస్తున్నాం కదా ఎంత పోరాలు ఎట్లా తప్పుతున్నారు, ఆత్మహత్యలు ఎట్లా చేస్తున్నారు చూస్తున్నాం కదా. భార్యాభర్తలు అక్రమ సంబంధాలతో ముందు పెడితే సక్రమ సంబంధాలు కూడా నాశనం చేస్తున్నారు. నేను ఇప్పుడే ఒక్క మాట చెప్పిస్తాను, ఇవాళ ఇంకా పొద్దుంది పొలం ఉంది, 30 నెలలు అయిపోయింది. ఇంకా 30 నెలల రాజధాని 6 నెలలు తీసేద్దాం, 2 ఏళ్ళు అవుతున్నది. ఈ 2 ఏళ్లలో మీరు 3 పనులు చేయాలంటున్నారు. ఒకటేమో తాగునీటి ప్యాకెట్ విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. కొత్త విషయాలు వద్దు. కొత్త ఎత్తుకు కూటరాయి ఎటరా తీసిండట, కూటరాయి మొదలు తీయమంటున్నాను. గతంలో జరిగిన వాటికి పునరుద్ధరించమంటున్నాను. కాళేశ్వరం పూర్తి చేయండి, అట్లాగే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయండి. ఇంకా మీరు మూసీ ప్రాజెక్టు గురించో ఫ్యూచర్ సిటీ గురించి ఆలోచన చేస్తే కేసీఆర్ గారు ఏమైతే మాట్లాడినారో గట్లే అవుతుంది మీ పని కూడా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. కనుక ఇవాళ పాత పనులు పొద్దున చేసుకునే పోండి, కొత్త పనులు మొదలు పెట్టండి. ఎవరు వద్దంటలేదు. మెట్రో 2వ ఫేజ్ కావాలంటే మొదటి ఫేజ్కే దిక్కులేదు కదా. ఇంకా 8 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల రోడ్ మన మెట్రో పూర్తి కాలే కదా. దాని సంగతి ఏంది? ఇప్పుడు మెట్రో స్వాధీనం చేసుకుంటా అంటే దానికి దిక్కులేదు కదా. నేనేమంటాను, ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినాయి, ఏది లేదు. కేవలం చెప్పి 6 ఫిరాయింపు మంత్రులు ఉన్నారు. 16 మంత్రులు 6 ఫిరాయింపు మంత్రులే. ఆయన పని చేసిండు. ఆయన పని చేస్తే ఏమైంది? ప్రజలు తీర్పు చెప్పారు కదా. ఇప్పుడు మీకు కూడా అదే తీర్పు అంటున్నాడు. కంచు మోగినట్టు కనకమ్మ మోగున విశ్వరాజు ఏమన్నారు కనుక కంచు మోగుతుంది. మీరు మాటలతో గుళ్ళో చేయలేరు అంటున్నాం. గతంలో కేసీఆర్ గారు కూడా ఆ మాటలతోనే గుళ్ళో చేసి ప్రయత్నం చేస్తే ఓడిపోయింది. మీరు కూడా అదే పని చేస్తే మీరు కూడా ఓడిపోతారు అంటున్నాను. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి టైం ఉన్నది. 35 మార్కులు వేస్తున్నాను నేను. ఇంకో 35 మార్కులు సంపాదించుకోవాలి. కనీసం 60 మార్కులు దాటానంటే ఈ 30 నెలలు చాలా కీలకమైంది. కొత్త పనులు మొదలుపెట్టండి, పాత పనులు పూర్తి చేయండి. ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేయకుండా కొన్ని పూర్తి చేయండి అంటున్నాను. లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ఫలితం మీకు వస్తుంది. ఈ ఇద్దరు చూసిన 3 గెలిపిద్దామని బీజేపీ గెలిపించిన ఆశ్చర్యపరిచే అవసరం లేదంటున్నాడు. రైట్ శివకుమార్ గారు మీరు చెప్పండి. మొత్తానికి మీకున్నటువంటి ఈ టైంలో ఖచ్చితంగా కొన్ని పథకాలు కొత్తగా కావచ్చు, ఉన్నాయే కావచ్చు, లేదంటే కంప్లీట్ చేయాల్సినటువంటి వాటిని ఫుల్ఫిల్ చేస్తే రానున్న రోజుల్లో మీకు మంచి తెలంగాణ ప్రజల ఆదరణ దక్కొచ్చు అంటూ కూడా చెప్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో మీరు ఇంకా సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందించే అవకాశం కనిపిస్తుంది? రామారావు గారు మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తాను. అవసరం అనుకుంటే ఈ లైవ్ డిబేట్ల అంశాలను కూడా సూచన సలహాలుగా తీసుకుంటే కూడా తప్పేం లేదు అనేది నేను ఎందుకు అనుకుంటున్నా అంటే, ఓపెన్ గా ఏదైతే కాని దాని గురించి ఆలోచించే బదులు అయ్యే దాని గురించి ఆలోచించమని విశ్లేషకులు చెప్తున్నారు. అది నేను ఒకవేళ నేను అధికారాన్ని ఉంటే మటుకు ఈ రోజు బండారు రామ్మోహన్ గారు చెప్పిన మాటకి నేను ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు కరువు కాటకాలు పరిస్థితులు మార్పులు అయిపోయినాయి. ఎందుకంటే వర్షాలు లేవు, ఇక మీదట చాలా తక్కువ ఉన్నాయి అనేది వాతావరణం శాఖ చెప్తుంది. నిజంగా ఆలోచిస్తే జూన్ 7th 8th నుంచి ఈ పార్టీకి మొత్తం
వాతావరణం అంతా చల్లగా కావాలా, మనం అంతా వణుకుతూ ఉండ పరిస్థితి రావాలా రేపు మళ్ళీ చలికాలం వచ్చే వరకు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది, వర్షం పడ్డప్పుడే కొంచెం చల్లగా అనిపిస్తుంది, మిగతా తర్వాత అంతా వేడిగానే ఉంది. ఇప్పుడు సింగూరు జలాలు కానీ లేకపోతే ఇంకో జలాలు కానీ లేకపోతే అన్ని కూడా మొత్తానికి రేపు నిల్వలున్న వాటర్ తోనే మనం ఇంకా మళ్ళీ వర్షాకాలం వరకు సమయం గడపాలి. కాబట్టి ఖచ్చితంగా వీటి మీద అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రజలకి ఉన్న పరిస్థితిలో ఉంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాము, ఇక్కడ ఉంటే బాగానే ఉంటది. కానీ దీనికి దిగువ కింద జారి పడితే మటుకు రేపు ఇబ్బందికరంగా ఉంటది. అండ్ మోర్ ఎవర్ ఇప్పటికే మనం చూస్తున్నాం, మొత్తానికి బీజేపీ ప్రభుత్వం 12 సంవత్సరాలలో గతంలో ఉన్న పివి నరసింహారావు గారి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్క నిమిషం బ్రదర్ ప్లీజ్ ఒక 2 నిమిషాలు ఆగం, నేను చెప్పిన తర్వాత దాని తర్వాత అటు మన్మోహన్ సింగ్ గారు కట్పుత్లి అన్నారు, మన్మోహన్ సింగ్ వేస్ట్ బొమ్మ అని కూడా అన్నారు. కానీ ఆ బొమ్మ నడిపించిన పరిపాలన కూడా శివకుమార్ గారు సమయం చాలా తక్కువ ఉందండి, క్లుప్తంగా షార్ట్ కట్ లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, నరేంద్ర మోదీ ఈ 12 సంవత్సరాలు చేస్తలేడు. ఈ రోజు మొత్తాన్ని దేశాన్ని మొత్తానికి యుఎస్ కు లేకపోతే ట్రంప్ కు తాకట్టు పెట్టే పరిస్థితిలో తీసుకొచ్చిండు. ఇది మంచి పద్ధతి కాదు. అవసరం అయితే ఇటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. రైట్, విజయార్య గారు మీరు చెప్పండి, ఏ విధంగా ఉంటే ఇంకా అంటే మీ వచ్చే గవర్నమెంట్ మీదే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రజెంట్ అధికారం కొంచుకుపోతూ ఉంది, సంక్షేమ ఫలాలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా సఫలం చేయలేదు అని చెప్తా ఉన్నారు. క్లుప్తంగా మీ వర్షన్ ఏంటో ఒక 2 మాటలు చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ రావు గారు మంచి చెడుగా చెప్పే అలవాటు ఉన్నటువంటి విశ్లేషకులు. ఇప్పుడు కాళేశ్వరం విలువ అనేది ఈ ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే, అంటే కేసీఆర్ గారు 200 ఏళ్ళ ఆలోచనతోటి కాళేశ్వరం కట్టిండు, పాలమూరు రంగారెడ్డి సీతారాం ప్రాజెక్టు. తర్వాత మిగులు జలాలు ఖచ్చితంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలకు పోవాలి, ఆంధ్రాకు తెలంగాణకు. అది పోతే గీతే ఇటకెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి పోతే అక్కడ రాయలసీమ కూడా అందుతాయనే ఉద్దేశంతో ఆనాడు ప్రయత్నం చేస్తే ఈ రోజు ఆయన డైవర్షన్ చేసి అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నాడు, ఖమ్మంకి వెళ్ళి తీసుకుంటున్నాడు. అంటే మేము ఏం చెప్పబోతున్నామనంటే ప్రజలకు శాశ్వతమైనటువంటి పరిష్కారాలు చూపెట్టిన వాళ్ళే నిజమైన నాయకుడు అండి, శాశ్వతమైనవి. కాబట్టి ఇవి రాజకీయాలు ఓట్ల కోసం 100 మాట్లాడుకోవచ్చు ఎవరి మీద కూడా, కానీ మంచి పనులను కూడా నువ్వు కావాలని ఆపితే హైడ్రా ఉంది, హైడ్రా మనకు ఒక రకంగా లేలే హైడ్రా వల్ల జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఖచ్చితంగా నిర్మాణాలు ఆపాలి. ఎందుకు ఆపాలి అంటున్నామనంటే గత కాలంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇదే తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చిర్రు, ప్రజలు డబ్బులు కట్టిర్రు, వాళ్లకు భూమికి భూమి నష్టపరిహారం, ఇల్లుకు ఇల్లు ఇవ్వండి, వాళ్ళకి దౌర్జన్యంగా ఇల్లు ఎట్లా కూలుస్తారండి? ఇది ఎక్కడ దౌర్జన్యం? అంటే పర్మిషన్ ఇస్తావు నువ్వే, కూలుస్తావు నువ్వే అంటే ఎట్లా? ఒక ప్రభుత్వం చేసినటువంటి పనిని ఇంకొక ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలి కానీ కక్షపూరితంగా తీసుకోకూడదు. మరి మేము చేయలేదు, అట్లా మేము చేయలేదని ఎందుకు చేయలేదు అంటే ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోవాలి, చట్టాన్ని అమలు చేయాలి. చట్టాన్ని ఎట్లా అమలు చేస్తావు అని అంటే చూపెట్టి అమలు చేయాలి. మరి అది లేకుండా నీ ఇష్టానుసారంగా చేస్తావు అని అంటే ఖచ్చితంగా ఇదే హైడ్రా నిన్ను బుంద పెట్టబోతుంది. రెండవది ఏంటంటే మరి ముందస్తు హెచ్చరికలు చేస్తా ఉండగా ఇంత పెద్ద టెక్నాలజీ వచ్చింది. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే శివకుమార్ గారికి, విజయార్య గారికి, అలాగే రాజునేత గారికి ధన్యవాదాలండి మీడియా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.